నేను లేనప్పుడు ఎంత ఘోరం జరిగిపోయింది. చిన్నమ్మి, కొంచెం తమాయించుకో. ఎలా తమాయించుకోమంటారు పెదబాబు? ఆయన రక్తం కక్కుతూ చనిపోవడం కళ్ళారా చూశాను. అదెలా మర్చిపోమంటారు? మీరే చెప్పండి. ఆ స్వామీజీని ఎవరు పిలిపించారో కాస్త చెప్తారా? ఆంజనేయుల్ని వాడే ఏదో చేసుండాలి. మీరు నమ్మరని నాకు తెలుసండి. ఆ స్వామీజీ చాలా మంచివారు, ఎవరికి హాని తలపెట్టరు. ఆంజనేయులు చనిపోవడానికి ఆ దెయ్యమే కారణం. తెలుసా మీకు? షడప్! మాట అంటే ఎందుకే దెయ్యం దెయ్యని బుర్ర మొత్తుకుంటున్నావు? ఆ దెయ్యం ఎక్కడుందో ఒకసారి చూపించు, నేను చూస్తాను. పెదబాబు, అమ్మగారు చెప్పేది నిజమే. ఈ ఇంట్లో దెయ్యం ఉందయ్యా. చిన్నమ్మి, అన్నయ్య, ఈ ఇంట్లో దయ్యం ఉందన్నయ్య. నేను నాకే తెలియకుండా సమాధి వరకు వెళ్ళిపోయాను. ఆ రోజు ఆంజనేయులు లేకపోయింటే ఈ రోజు నువ్వు నన్ను చూసుండేవాడివి కావు. ఏమంటున్నావురా? తను చెప్పేది నిజమే బావా. ఆ దయ్యం ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా టార్చర్ పెట్టింది. ముఖ్యంగా అక్కనే బాగా ఇబ్బంది పెట్టింది. ఆయన ఎవరిని నమ్మరు నందిని. మనమందరం అబద్ధం చెప్తున్నాం అనుకుంటున్నారు. ఏమండి, మనం ఇక్కడే ఉంటే ఆ దెయ్యం ఇంకా ఎవరెవరిని చంపుతుందో. ప్లీజ్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి, ప్లీజ్. అవును పెదబాబు, ఇక్కడుండే ప్రతి క్షణం ఆయన్ని మర్చిపోలేక చిత్రవద అనుభవిస్తున్నాను. ఆయనే ఇంట్లో లేనప్పుడు ఇక నాకు ఇక్కడ ఏం పని చెప్పండి? దయచేసి నన్ను పంపించేయండి పెదబాబు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. చిన్నమ్మి, నువ్వెక్కడికి వెళ్ళకలేదు. ఏ సమస్య వచ్చినా నేనున్నానుగా, నేను చూసుకుంటాను. నువ్విక్కడే ఉండు. నన్ను క్షమించండి అయ్యగారు, నేను వెళ్ళిపోతాను. సరే చిన్నమ్మి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి. బావా, వీలైనంత త్వరగా మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం బావా. అవునన్నయ్య, లెట్ us go from here. ప్లీజ్ ప్లీజ్ అండి, వెళ్ళిపోదాం. ప్లీజ్ బావా. అలాగే, రేపే వెళ్ళిపోదాం. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తుంది? నందిని, 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 హే నందిని, హే నందిని, 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 నందిని. ఇక్కడికొచ్చాక ఆంజనేయుల్ని నందినిని పోగొట్టుకున్నాం. మనమేం పాపం చేశామండి? మనం ఎవరికి చెడు చేయలేదు. ఎవరేం తప్పు చేశారు? ఈ ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతోంది? ఏమండి, నాకెందుకో చాలా భయంగా ఉంది. స్వామీజీ గారు చెప్పారు, ఈ ఇంట్లో ఏదో అదృశ్య ఆత్మ ఉందని. దానికి మనకి సంబంధం ఏంటి? అదెందుకని మనల్ని పీడిస్తోంది? దీనికంతటికీ కారణం నేనే. మీరా? అవును. ఈ ఎస్టేట్ని కొన్న కొత్తల్లో నేను ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అమ్మాయిని కొంతమంది రౌడీలు బలాత్కారం చేయడానికి ప్రయత్నించడం నేను చూశాను. వాళ్ళని బాగా కొట్టి అక్కడి నుంచి తరిమి ఆ అమ్మాయిని కాపాడాను. కానీ ఆ అమ్మాయి బాగా తాగి మత్తులో ఉండడం వల్ల తను అక్కడే వదిలేస్తే ఆ రౌడీలు మళ్ళీ వచ్చి తన్ని ఇబ్బంది పెడతారనుకుని తన్ని ఇంటికి తీసుకొచ్చాను.
అచ్చరే, నువ్వు ఎవరు? నీ పేరేంటి? ఏ ఊరు నీది? మీ అమ్మ వాళ్ళు ఎక్కడుంటారు? ఎందుకిలా తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు? నా పేరు నాగవల్లి. మా ఊరు కేరళ. మా అమ్మ నాన్న బాగా ధనవంతులు. నా పేరెంట్స్ని ఎదిరించి సినిమా యాక్టర్ అవ్వాలని ఇక్కడికొచ్చాను. అవకాశాల కోసం ఎంతో తిరిగాను, కానీ నా ఆశ నెరవేరలేదు. మళ్ళీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళడానికి మొహం చెల్లలేదు. అవకాశాల కోసం వెళ్ళిన ప్రతి చోట నన్ను అందరూ తప్పుడు దృష్టితోనే చూశారు. ఆ సంఘటనలన్నింటినీ మర్చిపోవడానికే తాగుడు మొదలు పెట్టాను. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నాకెవ్వరూ లేరు. బాధని మర్చిపోవడానికి అందరూ తాగుతారు, కానీ ఆ బాధ తీరేసరికి వాళ్లే ఉండరు. జీవితంలో ఏం కోల్పోయేమో ఆలోచించడం కంటే ఏం సాధించేమో ఆలోచించడం మంచిది.
ఆ అమ్మాయి కథ విని నేను తాగే పరిస్థితి వచ్చింది. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? పిలుస్తుంటే వినపడలేదా? ఆంజనేయులు, ఆంజనేయులు, రారా ఆంజనేయులు.